సర్వజనులకు హితం చేకూర్చేది. ఎందుకని? అనేక ధర్మాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి. పంచమ వేదం అని ప్రసిద్ధి పొందింది. శాస్త్రకారులు ముందు లక్షణాన్ని చెప్పి ఆ తర్వాత దానికి లక్ష్యం ఉదాహరణంగా చెబుతారు. ధర్మనీతి, వేదాంత, వ్యాకరణాది శాస్త్రాలలో చెప్పబడినటువంటి లక్షణాలకు లక్ష్యాలు అన్నీ కూడా ఈ మహాభారతంలో ఉంటాయి. కావ్యానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. రసాత్మకమైనటువంటి వాక్యం, వాక్యం రసాత్మకం కావ్యం అనేది వాటిలో ఒకటి. ఇతిహాసం, చరిత్ర, జరిగిన వృత్తాంతాన్ని అది చెబుతుంది. సంస్కృత మహాభారతం శాస్త్రేతిహాసం, మరి ఆంధ్ర మహాభారతం కావ్యేతిహాసం. కావ్యంగా మలిచాడు నన్నయ్య గారు. తిక్కన నన్నయ్య గారు ఏ శైలైతే అనుసరించారో తర్వాత వచ్చినటువంటి ఇద్దరు కూడా అదే విధమైనటువంటి శైలిని అనుసరించారు తప్ప వాళ్ళు వేరే విధంగా తీసుకోవాలి. ఇక అనుక్రమణిక అంటే ఏమిటి? విషయ సూచిక, ఇండెక్స్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో. ఇది ఒక గ్రంథంలో ఏ విషయం తర్వాత ఏ విషయం వస్తుందో క్రమంగా మనకు తెలియజేస్తుంది. సంస్కృత భారతంలో 100 పర్వాలున్నాయి. వాటిలో 98 ఉపపర్వాలను భారతంలో కవిత్రయం వాళ్ళు 18 పర్వాలుగా రచించారు. 98 ఉపపర్వాలని. హరివంశము, భవిష్యత్ పర్వాలని ఈ 2 పర్వాలు, 99, 100 ఈ 2 పర్వాలు, హరివంశ పర్వం, భవిష్యత్ పర్వం. ఈ 2 పర్వాలను ఎర్రాప్రగడ హరివంశం అనేటువంటి పేరుతోటి విడిగా ఒక కావ్యంగా రచించారు. అందులో విష్ణు పర్వం కూడా ఉంది. నన్నయ్య గారు దానిని 100 పర్వాలలో చెప్పల. సంస్కృత భారతంలోని 100 పర్వాలలో దేని తర్వాత ఏది వస్తుందో ఈ పర్వ అనుక్రమణికలో అంటే ఇండెక్స్లో చెప్పారు. ఇక ఏ గ్రంథానికైనా ఫలశ్రుతి ఉంటుంది. మనం అందరం కూడా ఎదురు చూస్తుంటాం ఫలశ్రుతి కోసం. స్తోత్రాలు పఠిస్తాం. శంకర భగవత్పాదులు గారు అందించినవి చివరిలో ఒక శ్లోకంలో ఫలశ్రుతి కూడా పెడతాడు ఆయన. ఆ ఫలశ్రుతి వల్ల ఇది చదువుకుంటే మనకి మేలు కలుగుతుంది అని మనం దాన్ని చదువుకుంటాం. జనరల్గా గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఫలితాలని ఆశించడంలో తప్పెక్కడా లేదని పెద్దలు చెబుతారు. ఈ మహాభారతం ఎల్లప్పుడూ తలుచుకుంటూ వింటుండేటటువంటి వాళ్ళకి, భక్తితో కూడి ఉండే భక్తులకి, భక్తుల మీద ప్రీతి కలిగినటువంటి లక్ష్మీప్రియుడైనటువంటి విష్ణుమూర్తి దయతోటి సంసారంలో వచ్చే భయాలన్నిటినీ తొలగించి వాళ్ళు కోరికినటువంటి కోరికల యొక్క ఫలాలని, లాభాలని కలగజేసే విధాన ఆయుర్దాయాన్ని కోరే వాళ్ళకి, దీర్ఘమైన ఆయువు యొక్క లాభాన్ని, ధనాన్ని కోరుకునే వాళ్ళకి అధికమైన ధనలాభాన్ని, ధర్మం కోరుకునే వాళ్ళకి సంతతము ధర్మలాభాన్ని, వినయాన్ని కోరుకునే వాళ్ళకి గొప్ప వినయంతో కూడినటువంటి బుద్ధిని, కొడుకులను కోరుకునే వాళ్ళకి బహుపుత్ర లాభం, ఐశ్వర్యం కోరుకునే వాళ్ళకి అభీష్ట సంపదలు కలగజేస్తుంది. ఏది? ఈ మహాభారతం. మహాభారతం పంచమ వేదం కావటం వల్ల ఆదరంతో వినేవాళ్ళకి, భక్తితో వినేవాళ్ళకి ఆయుష్, ఐశ్వర్యం, పుత్రాది సంపదలను కలిగిస్తుంది. అటువంటి శక్తి అన్ని గ్రంథాలకు ఉండదు. కానీ భారత కథ పుణ్యకథ కాబట్టి దానిని వింటే అఘనిభర్షణం అవుతుంది. అఘము అంటే పాపం తొలగిపోతుంది. ఇక
పర్వ సంగ్రహం. ఈ వచనంలో ఆది పర్వంలో విషయాలన్నీ కూడా చక్కగా చెప్పారు. పౌష్యుడు అనేటువంటి రాజు యొక్క, ఉదంకుడు అనేటువంటి పైలుడి యొక్క శిష్యుడి యొక్క మహాత్మ్యాన్ని, అలాగే భృగువంశము యొక్క కీర్తనాన్ని, అలాగే నాగులు గరుడు సంభవించినటువంటి విధానాన్ని, అంటే గరుత్మంతుడి యొక్క పుట్టుక, అలాగే దేవదానవులు సముద్రాన్ని మథించడం, అలాగే ఉచ్చైశ్రవం అనేటువంటి పేరు గల తెల్లటి గుర్రం యొక్క పుట్టుక, గరుత్మంతుడికి సంబంధించిన కథ, ఆస్తికుడు అనేటువంటి జరత్కారు కుమారుడైనటువంటి ముని చరిత్ర, అలాగే పరీక్షిత్ కుమారుడైనటువంటి జనమేజయుడు చేసిన సర్పయాగం గురించి, ఇందులో పాములు అగ్నిలో హోమం చేయబడటం, అలాగే శోభాయుక్తమైనటువంటి మహాభారతం యొక్క వినడం అనేటువంటి వృత్తాంతాన్ని, వ్యాస మహర్షి యొక్క పుట్టుక, అలాగే దేవతలు, దైత్యులు, దితిపుత్రులైనటువంటి రాక్షసులు, ధనుసంభవులైనటువంటి రాక్షసులు, ధనువు అనేటువంటి ఆమెకు పుట్టారు కాబట్టి దానవులు, మునులు, యక్షులు అనేటువంటి దేవయోని విశేషాలు, అలాగే దేవదానవుల యొక్క అంశాల వల్ల భూమి మీద పుట్టినటువంటి వాళ్ళ యొక్క వివరాలు, ఆ తర్వాత వైవస్వత మనువు, వేణుడు మొదలైన రాజులు, పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి, పూర్వు మొదలైన వాళ్లతో కూడినటువంటి రాజవంశాల యొక్క వివరాలు, నహుషపుత్రుడైనటువంటి యయాతి చరిత్ర, అలాగే శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడికి సంబంధించినటువంటి భారత వంశం యొక్క స్తుతి, అంటే ఆయన పుట్టుక, ఇవన్నీ కూడా, అలాగే గంగానది శంతనుల యొక్క సమాగమం, అష్టవసువుల యొక్క పుట్టుక, వాళ్ళు స్వర్గానికి పోవడం, వసువుల యొక్క అంశాల సమూహం చేత గాంగేయుడి యొక్క జన్మ వృత్తాంతం, అంటే గంగాపుత్రుడైనటువంటి భీష్మ పితామహుడి యొక్క పుట్టుక, అలాగే భీష్ముడు రాజ్యాన్ని విడిచిపెట్టడం, భీష్ముడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని అనుష్ఠిస్తానని ప్రతిజ్ఞ చేసి దాన్ని పాటించటం, ఆ తరువాత సత్యవతి శంతనుల యొక్క వివాహం, ఆ తరువాత శంతనుడికి సత్యవతి యందు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనేటువంటి ఇద్దరు కొడుకులు పుట్టడం, శంతనుడి మరణానంతరం చిత్రాంగదుడిని రాజ్యానికి రాజుగా అభిషేకం చేయడం, చిత్రాంగదుడి యొక్క మృతి జరిగిన తరువాత విచిత్ర వీర్యుణ్ణి కౌరవ రాజ్యంలో అభిషిక్తుని చేయడం, ఆ తరువాత ఆ విచిత్ర వీరుడి యొక్క మరణం తర్వాత వ్యాసముని వల్ల ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క జన్మ వృత్తాంతం, ఆ తరువాత అణిమాండవ్యుడనేటువంటి ముని దొంగని భ్రమించి రాజు శూలప్రోతుడిని గావించటం, తరువాత తన తప్పును తెలుసుకుని శూలాన్ని తీసివేయడానికి ప్రయత్నించడం, కానీ దాన్ని తీసివేయడానికి వీలు లేకపోతే అప్పుడు రాజు దాని మొదలు నెమ్మదిగా ఖండింపజేశాడు. ఆ శూలశేషం మాండవుని యొక్క కంఠం యొక్క పార్శ్వం లోపల ఉండిపోయింది. అందుచేత అతడికి అణిమాండవ్యుడు అనేటువంటి పేరు కలిగింది. అతని కథ అంతా ఉన్నది. అలాగే యముడు మాండవ్యుడిచ్చిన శాపం వల్ల శూద్రయోనిలో విదురుడుగా పుట్టడం, ఆ తరువాత ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క వివాహ వృత్తాంతం, ఆ తరువాత పాండురాజు కుమారులైనటువంటి ధర్మరాజాదులు, ధృతరాష్ట్రుడు కొడుకులైనటువంటి దుర్యోధనాదులు పుట్టడం, అలాగే పాండురాజు మృతి,
కృపాచార్యుడి యొక్క, ద్రోణుడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ధర్మరాజు దుర్యోధనాది రాజకుమారులు అస్త్ర విద్యను నేర్చుకోవటం, ఆ తరువాత ఆ రాజకుమారుల యొక్క అస్త్ర విద్యని ప్రదర్శించడం, కర్ణుడి యొక్క అర్జునుడి యొక్క అన్యోన్య కోపం, అర్జునుడు ద్రుపద మహారాజును పట్టుకొస్తే ద్రోణుడు విడిపించడం, అలాగే ధర్మరాజుని యువరాజ పదవిలో అభిషేకించటం, ఆ తరువాత దుర్యోధనుడి యొక్క చెడు ఆలోచన, వారణావతం అనే నగరానికి పాండవులు వెళ్ళడం, లక్క ఇంటిని తగులబెట్టడం, విదురుడి చేత ఉపదేశింపబడినటువంటి ద్వారం నుండి పాండవులు వెళ్ళిపోవటం, అలాగే హిడింబ అనే రాక్షస స్త్రీని చూడటం, హిడింబ అన్నయ్య అయినటువంటి హిడింబాసురుణ్ణి భీముడు చంపటం, హిడింబ యందు ఘటోత్కచుడు పుట్టడం, ఆ తరువాత పాండవులు ఏకచక్రపురం అనే నగరంలో బ్రాహ్మణుడి ఇంటి యందు ఇతరులకు తెలియకుండా సంచరించడం, బకాసురుడిని భీముడు చంపటం, ఆ తరువాత దృష్టద్యుమ్నుని యొక్క ద్రౌపదీదేవి యొక్క పుట్టుకలు, ఆ తరువాత పాండవులు వ్యాసుడిని దర్శించడం, గంగానది ఒడ్డున అంగారపర్ణుడనేటువంటి గంధర్వుణ్ణి అర్జునుడు జయించడం, ఆ తర్వాత తపతీ సంవరుణులకి కురుమహారాజు పుట్టడం, అతడు తాపత్యుడు కావటం, అతని యొక్క వశిష్ఠుడి యొక్క ఔర్యుని యొక్క కథలు, ఆ తర్వాత పాండవులు పాంచాల దేశానికి వెళ్ళడం, ద్రౌపదీదేవిని స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించి గెలుచుకోవటం, అలాగే పంచేంద్రియ ఉపాఖ్యానం, ద్రౌపదీదేవి యొక్క పెండ్లి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందర్శనం, రాజ్యంలోని సగభాగాన్ని ధర్మరాజు పొందటం, ఆ తరువాత ఖాండవప్రస్థంలో నివాసం, సుందుడు ఉపసుందుడు అనేటువంటి సోదరుల కథని నారదుడు చెప్పడం, ద్రౌపది విషయంలో ఒక ప్రతిజ్ఞను చేసుకోవటం, వాళ్ళు ప్రతిజ్ఞ భంగం కావటం వల్ల అర్జునుడు తీర్థయాత్రలు సేవించడానికి వెళ్ళడం, అక్కడ ఉలూపి యొక్క సమాగమం, అర్జునుడు ఉలూపి అనేటువంటి నాగకన్యని వివాహం చేసుకోవటం, చిత్రాంగద యందు బభ్రువాహనుడు పుట్టడం, అలాగే అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళడం, అక్కడ సుభద్రార్జునుడి యొక్క వివాహం, అర్జునుడు సుభద్రని రథం మీద పెట్టుకొని వెళ్ళిపోవడం, బలరామకృష్ణాదులు సుభద్రకి అరణాన్ని తెచ్చివ్వడం, ఆ తరువాత అర్జునుడికి సుభద్ర యందు అభిమన్యుడు అనేటువంటి కుమారుడు పుట్టడం, గాంధీవం, దేవదత్తం అనేటువంటి దివ్య శంఖం అర్జునుడికి లభించడం, అలాగే దేవతా సంబంధులైనటువంటి రథాన్ని గుర్రాలని అర్జునుడు పొందడం, ఖాండవ వనం యొక్క దహనం, అలాగే అగ్ని వలన భయం నుండి మయుడనేటువంటి రాక్షసుణ్ణి, తక్షకుడు కుమారుడైనటువంటి అశ్వశేనుడిని విడిపించడం, అలాగే మందపాలుడనేటువంటి ముని కథ, ఇవన్నీ కూడా మొత్తం 9984 శ్లోకాలు వ్యాసుడు రచించినటువంటి ఆదిపర్వాన్ని సుమారుగా 2000 చిల్లర పద్యగద్యాలతోటి నన్నయ్య గారు అనువదించారు. నన్నయ్య గారు తాను అనుసరించినటువంటి భారత ప్రతిలో ఏ పర్వంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో కూడా చెప్పారు. ఈ లెక్క తర్వాత సంస్కృత భారతాన్ని పరిశోధించిన వాళ్ళకి బాగా ఉపయోగపడింది. మనస్సులో పౌష్య పర్వం మొదలుగా కలిగినటువంటి
18 ఉపపర్వాలతో ఒప్పి పఠించే వాళ్ళ యొక్క మనస్సులకి, శ్రవణం చేసే వాళ్ళ యొక్క మనస్సులకి ప్రీతిని కలిగించేది మహాభారతంలోని మొదటి పర్వం అవుతూ ఆ ఆది పర్వం వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. ఎందుకని ఆది పర్వం వినకపోతే అసలు మహాభారత కథకి మూల పురుషులు, వాళ్ళ వంశాల యొక్క, వాళ్ళ వంశ మూలకర్తల యొక్క చరిత్రలు మనకు తెలిసే అవకాశం లేదు. అలాగే అందులో అద్భుతమైనటువంటి గారుడోపాఖ్యానం కానీ, అలాగే సముద్ర మథనం యొక్క వృత్తాంతం కానీ, శకుంతలాదేవి యొక్క చరిత్ర కానీ, కచోపాఖ్యానం కానీ, ఇవన్నీ మనకు తెలిసే అవకాశం ఉండదు. అందువల్ల ఆది పర్వం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పర్వం. ఆ తరువాత సభాపర్వం చిన్నదైనా కూడా భారత కథకి ఆయుపొట్టుగా ఉంటుంది. రెండవ పర్వం ఇందులో జరిగినటువంటి దుర్యోధన పరాభవ ద్యూత ద్రౌపది వస్త్రాపహరణాదులే కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైంది. ద్యూత సభలో దుర్యోధనుడు చేసినటువంటి దుష్కార్యం, ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేయడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది అమ్మవారికి ఆగ్రహం కలిగింది ద్రౌపదీదేవికి. అందువల్ల అది కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది, కారణభూతమైంది. ఆ తరువాత సభ, మంత్రము, అలాగే జరాసంధ వధ, దిగ్విజయం, రాజసూయాగ నిర్వహణ, అర్ఘ్యాహరణ, శిశుపాలుడి యొక్క వధ, జ్యూతము, అనుజ్యూతం. జ్యూతం అంటే మొదట జరిగింది, అనుజ్యూతం అంటే రెండోసారి ఇక పంద్యాలు ఏం లేవు, ఒకటే పందెం. గెలిచిన వాళ్ళు రాజ్యం అంతా తీసుకుంటారు, ఓడిపోయిన వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం. ఇది అక్కడ వాళ్ళు పెట్టుకున్న నియమం. సభాపర్వం 9 ఉపపర్వాలతో వ్యాపించి ఉంది. అందులో ధర్మరాజుకి సభాభవనం సంప్రాప్తి, రాక్షస కింకరులని చూడడం, అంటే మయుడు తాను నిర్మించిన సభను 8,000 మంది రాక్షస కింకరుల చేత మోయించుకొని వచ్చాడు. అలాగే నారదుడి వల్ల లోక పాల సభాశ్రవణం, అంటే లోకపాలకుల యొక్క సభాభవనాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా వివరించాడు నారద మహర్షి. అంటే ఇంద్రాది లోకపాలకులు బ్రహ్మదేవుడి యొక్క సభల గురించి విన్నాడు ధర్మరాజు. అలాగే జరాసంధుడనేటువంటి మగధరాజుని సంహరించడం, జరాసంధుడి చేత గిరివ్రజ నగరంలో బంధింపబడినటువంటి రాజులందరినీ విడిపించడం, అలాగే భీమాదులు 4 దిక్కులు జయించడం, రాజసూయ యాగాన్ని చక్కగా నిర్వహించడం, కృష్ణుడు అగ్రపూజను గ్రహించడం, శిశుపాలుడి యొక్క వధ, అలాగే మయసభలో జారిపడినటువంటి దుర్యోధనుడి యొక్క వృత్తాంతం, అంటే రాజసూయ యాగానికి చూడటానికి వచ్చి మయసభలోకి వెళ్ళి అక్కడ ఆయన భంగపాటు గురి కావటం, ద్రౌపది భీముడు నవ్వడం. ఈ ఒక్క విషయంలోనే మరి నన్నయ్య గారు ఎందుకు పొరపాటు పడ్డారో మనకు తెలియదు. మూల భారతంలో మాత్రం ద్రౌపదీదేవి అక్కడ ఉన్నట్టు కానీ నవ్వినట్టు కానీ లేదు. సరే, ఆ ఘట్టాలు మనం అది తర్వాత పర్వం, ఇక్కడ కాదు. అది వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే
ఆ కారణం వల్ల, అంటే నవ్వారు అనేటువంటి కారణం వల్ల శకుని దూదం ఆడటం, కపట జ్యోతం, ధర్మరాజు యొక్క పరాజయం, జూదం వల్ల కలిగినటువంటి దుఃఖం అనే సముద్రంలో మునిగిపోయినటువంటి పాండవులు పాంచాలరాజు కూతురైన ద్రౌపదిని మరి ఆమె పరాభవింపబడటం, ఇటువంటి విషయాలన్నీ కూడా సభాపర్వంలో ఉన్నాయి. అయితే పండితుల యొక్క మనస్సులకు ఆనందం కలిగిస్తూ రెండవ పర్వంగా సభాపర్వం లోకంలో సుందరమై విరాజిల్లుతూ ఉన్నది. 18 పర్వాలలో సభాపర్వం రెండోది, ఉపపర్వాల్లో 19వది. అది అంటే ఉపపర్వాలు అనేటువంటి వ్యవస్థ సంస్కృత భారతంలోనే ఉంది, తెలుగు భారతంలో లేదు. ఆ తర్వాత అరణ్య పర్వంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో అవి కూడా అన్నీ నన్నయ్య గారు చెప్పారు. సరే, ఆ పర్వం మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు కాబట్టి దాని లోపలికి మనం వెళ్ళొద్దు. అరణ్య పర్వంలో ఉండే విషయాలన్నీ కూడా నన్నయ్య గారు చెప్పారు. ఈ అరణ్య పర్వం మొదలు 16 ఉపపర్వాలు తోటి అందరూ పండితులతోటి అందమై అరణ్య పర్వం అనేటువంటి పేర మూడవదైనటువంటి ప్రధాన పర్వం ప్రసిద్ధి పొందింది. అరణ్య పర్వం మూడోది. నన్నయ్య గారు పండిత సభ ప్రశస్తిని పర్వ సంగ్రహంలో అనేక చోట్ల మాట్లాడుతూ ఉంటారు వారు. ఈ విధంగా మిగిలినటువంటి పర్వాలు నన్నయ్య గారు అనువాదం చేయకపోయినప్పటికీ కూడా మిగిలిన పర్వాలలో ఉండేటువంటి విశేషాలను కూడా సంగ్రహంగా చెప్పారు. ఇక ఆయా పర్వాలను మనం చెప్పుకునేటప్పుడు వాటి గురించి మనం వివరంగా మాట్లాడుకోవచ్చు. అందుకోసమని దాన్ని మనం ముందుకు వెళ్ళి ఇక భారత సంహిత నిర్మాణ ప్రశంస అనేటువంటి విషయాన్ని మనకి అందిస్తున్నారు. అమిత ఆఖ్యానక శాఖలం బొలిచి వేదార్థ అమలఛాయమై సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లీ కృష్ణార్జునోత్తమ నానా గుణ కీర్తనార్థఫలమయీ ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాత మమరు ధాత్రీ సురప్రాధ్యమయీ అని అద్భుతమైనటువంటి పద్యం ఇచ్చారు ఇక్కడ మధ్యవృత్తంలో. అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు అంటే కథలు అనేటువంటి కొమ్మలతోటి అలరారుతూ వేదాలలోని అర్థము అనేటువంటి నిర్మలమైనటువంటి నీడ కలిగినదై మంచి గొప్పవైనటువంటి 4 పురుషార్థాలు అనేటువంటి పువ్వుల సముదాయంతో ప్రకాశిస్తూ కృష్ణార్జునుల యోగ్యాలైనటువంటి వివిధమైనటువంటి సద్గుణాలను కీర్తించడం వల్ల మేలైనటువంటి పండ్లు కలదై వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టినటువంటి మహాభారత ఇతిహాసం అనేటువంటి కల్పవృక్షం బ్రాహ్మణులకు ప్రార్థింపదగినదై అలరారుతూ ఉన్నది అన్నాడు. మహావర్గము సుమహావర్గము అనేటువంటి పాఠాంతరం కూడా ఉన్నది. స్వర్గంలో ఉన్నటువంటి పారిజాతం సురప్రాజ్యం, మహాభారతం ధాత్రీసుర ప్రాజ్యం. సర్వజన ప్రాజ్యం అనే భావం కేవలం బ్రాహ్మణులకే కాదు అందరికీ. మహాభారతం అనేది పారిజాతం అనడం వల్ల సర్వ పురుషార్థ విజ్ఞాన ఫలప్రదానం చేయగలదని మనకు అర్థమవుతుంది. పీఠికలో మనం చెప్పుకున్నాం ఆ వివరాలు. ఇక సూత పౌరాణికుడు చెప్తున్నాడు.
పైన పేర్కొన్నటువంటి గుణాలు కలిగినటువంటి మహాభారతం అనేటువంటి గ్రంథాన్ని పలు రకాలైనటువంటి శబ్ద అర్థ సముదాయంతో కూడినదై 100 పర్వాలతోటి 18 మహాపర్వాలతోటి ప్రకాశించేది అయినటువంటి బ్రహ్మ సృష్టించినట్లుగా కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాసముని సకల లోక ప్రజలకి మేలు చేయటం కోసం ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగిన వాడై 3 సంవత్సరాలు రచించాడు. 3 ఏళ్లు పట్టింది. ఆ మహాభారతాన్ని స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని, పితృదేవతాలోకంలో చెప్పడానికి అశితుడు అయినటువంటి దేవల మహర్షిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో చెప్పడానికి తన కొడుకైనటువంటి సుఖబ్రహ్మని, సర్పలోకమైనటువంటి పాతాళంలో చెప్పడానికి తన శిష్యుడైనటువంటి సుమంతుణ్ణి, మానవలోకంలో చెప్పడానికి పరీక్షిత్తు కొడుకైనటువంటి జనమేజయుడు మానవలోకంలో ఆయనకి చెప్పడానికి వైశంపాయనుడనే మరి ఒక శిష్యుణ్ణి పంపించాడు. మానవలోకంలో ఎవరికి చెప్పాడు? మొట్టమొదట పరీక్షిన్ మహారాజు కొడుకైనటువంటి జనమేజయుడికి చెప్పింది ఎవరు? వైశంపాయనుడు. ఆయన కూడా వ్యాస మహర్షి శిష్యుడే. సూతుడు చెప్తున్నాడు, నేను ఆ వైశంపాయన మహర్షి వల్ల మహాభారత కథను విని మీకు చెప్పడానికి వచ్చాను. పూర్వం కృతయుగంలో దేవతలకి రాక్షసులకి, త్రేతాయుగంలో రాముడికి రావణాసురుడికి జరిగినటువంటి యుద్ధాల్లాగా ద్వాపర యుగం చివరలో పాండవులకి కౌరవులకి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది అన్నాడు. ఆ యుద్ధంలో ఎవరెవరు ఎన్ని రోజులు యుద్ధం చేశారు అనేటువంటి మనకు విశేషాలు కూడా అందించాడు. ఇక్కడ ఈ పద్యానికి ఒక్కసారి, ఈ వచనానికి కొంచెం మనం వ్యాఖ్య చెప్పుకుని ముందుకెళదాం. మహాభారతాన్ని చెరుకు గడతో పోలుస్తారు. ఎందుకని? చెరుకు గడకి కణుపులు ఉంటాయి. పర్వము అని అంటే కణుపు అని అర్థం కూడా ఉన్నది. అంటే గ్రంథంలో కొంత భాగం. సముద్రంలో అనేక ద్వీపాలు ఉంటాయి. అందులో కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. మహాద్వీపాలు 4 అని పెద్దలు అంటారు, 7 అని కొంతమంది అంటారు, 9 అని ఇంకో కొంతమంది అంటారు, 18 అని ఇంకా కొంతమంది చెబుతారు. ద్వీపాలు ఇవి పువ్వు చుట్టూ రేకులున్నట్లుగా మేరు పర్వతానికి చుట్టూ ఉంటాయి. ద్వీపానికి ద్వీపానికి మధ్య సముద్రం ఉంటుంది, అంటే నీళ్లు ఉంటాయి. సాధారణంగా ద్వీపాలు 7 అని ప్రసిద్ధి. సప్తద్వీపా వసుంధర అంటాం కదా మనం. అవి జంబూద్వీపం, ప్లక్షద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, శాల్మల ద్వీపం, పుష్కర ద్వీపం, 7. వీటి మధ్య జంబూద్వీపం ఉందని, దానిలో భరతఖండం అంటే మన దేశం ఉన్నదని చెబుతారు. గరుత్మంతుడు పక్షులకు రాజు. గరుడులు అనేటువంటి దేవయోని విశేషాలు కూడా ఉన్నట్లు మనకు కనపడుతుంది. గంధర్వులు, యక్షులు దేవయోని విశేషాలు, అంటే దేవతా వంశానికి చెందిన వాళ్ళు. జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అనేవాళ్ళు వ్యాసుడి యొక్క 4 శిష్యులు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలని యుగాలకి 4 ఉన్నాయి. ఇందులో వ్యాసుడి యొక్క జయకావ్యం మహాభారతంగా రూపొందింది అనేటువంటి కొన్ని దశలు పేర్కొనబడ్డాయి. కొన్ని దశల్లో ఏర్పడింది అని. ఇక ఎవరెవరు ఎన్ని రోజులు యుద్ధం చేశారు అనేదానికి ఒక తరళ వృత్తంలో పద్యం అందించారు నన్నయ్య గారు. 10 దినంబులు భీష్ముడు, ఆహవ భారకుండు, గురుండు, 5 దివసంబులు కర్ణుడున్, దివసద్వయంబు దినార్ధమందు అదిత తేజుడు శల్యుడు, ఉదిత తేజుడు శల్యుడు, అత్యధిక ఉగ్రవీర గదారణం బది దినార్ధముగాగా, ఇట్లు
మహాభయంకర వృత్తితోన్ అని తరళ వృత్తంలో పద్యం అందించారు. 18 రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో సింహభాగం 10 రోజులు భీష్ముడు సేనానాయకుడుగా ఉన్నాడు కౌరవులకి. 10వ రోజు సాయంత్రం పడిపోయినాడు ఆయన. ఆ తరువాత గురువైనటువంటి ద్రోణాచార్యుడు 5 రోజులు యుద్ధం చేసి పడిపోయినాడు. కర్ణుడు 2 రోజులు చేసి చనిపోయినాడు. 1 రోజులో సగభాగం అధికమైన పరాక్రమం కలిగినటువంటి శల్యుడు సేనానాయకుడుగా ఉండి ధర్మరాజు చేతిలో చచ్చాడు. ఇక అతి భయంకరమైనటువంటి భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధం సగం రోజు జరిగింది. అంటే సగం రోజు శల్యుడు, సగం రోజు భీముడు దుర్యోధనుడు యుద్ధం చేశారు. ఈ విధంగా మిక్కిలి భయంకరమైనటువంటి మహాభారత సంగ్రామం జరిగింది. మరి ఎవరి సైన్యం ఎంత ఉంది అంటే పాండవ సైన్యం యొక్క సంఖ్య 7 అక్షౌహిణీలు, కౌరవుల యొక్క సేనా సంఖ్య 11 అక్షౌహిణీలు. ఈ 2 సేనలు కూడా తీవ్రమైన కోపంతో ఇరువైపులా ఉన్నటువంటి రథాలు గజాలని వీరులను చంపుకుంటూ వెనుదీయకుండా గొప్ప పరాక్రమంతో పోరాడి అతిశయించినటువంటి భయంకరమైనటువంటి యుద్ధం 18 రోజులు శమంత పంచకం అనేటువంటి ప్రదేశంలో చేయడం వల్ల అక్కడ భూమి కంపించిపోయింది. ఈ శమంత పంచకం అనేది కురుక్షేత్ర ప్రాంతంలో ఉంది. అలనాడు తన తండ్రిని చంపాడు కార్తవీర్యార్జునుడు అనేటువంటి కోపంతో విష్ణు వంశతో జన్మించినటువంటి పరశురామ ప్రభువు 27 సార్లు సమస్త భూమి మీద క్షత్రియులందరినీ చంపి ఆ రక్తంతో 5 మడుగులు నింపేట. ఆ 5 మడుగులే శమంత పంచకం అంటారు. సరే, శమంత పంచకానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది మనకి తర్వాత 79వ వచనంలో వివరించారు నన్నయ్య గారు. అక్కడ మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాం. ఇటువంటి మహాభారతం అనే గ్రంథం వ్యాస మహర్షి చేత రచించబడి ఒప్పారుతూ ఉంది. ఒక ఫలశ్రుతి కూడా ఇక్కడ అందించారు నన్నయ్య గారు. మరి ఆ ఫలశ్రుతితోటి రేపు భాగంలో 6వ భాగంలో మనం చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.